ఆంధ్రప్రదేశ్కు నీటి నిల్వలే జీవనాడి. అటువంటి నీటి ప్రాజెక్టులతో అత్యంత ప్రాముఖ్యమైనదిగా నిలిచింది సోమశిల డ్యాం. ఈరోజు మనం తెలుసుకుందాం సోమశిల డ్యాం వెనుక ఉన్న కథను, చరిత్ర, నిర్మాణ విశేషాలను. హలో, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రియేటర్ సూరి. నేను నా ఫ్రెండ్స్ సోమశిల డ్యాం ట్రిప్కు వెళ్తున్నాం. ఈ సోమశిల డ్యాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంది. ఇది పెన్నా నదిపై నిర్మించబడి ఉంది. ఇది రాష్ట్రంలో అతిపెద్ద నీటి నిల్వలో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. మనం ఈ హైవే రోడ్లో వెళ్తున్నప్పుడు అటు ఇటు కొండలు, మధ్య దారి, ఆ దారికి ఇరువైపులా పంట పొలాలు. చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. బైక్ జర్నీ అయితే ఒక మంచి ఫీల్ ఉంటుంది. ఎటు చూసిన పచ్చని వాతావరణం. మొత్తానికి సోమశిల డ్యాం పైకి వచ్చాం. ఇక్కడ చూసినట్లయితే ఎంతో మంది యాత్రికులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. అందరూ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ డ్యామ్కి సంబంధించిన మ్యాప్ మాదిరిగా ఉంది. ఒక్కసారి చూడండి ఈ దృశ్యాన్ని, ఎంతో అందంగా కనపడుతుంది. మనం ఈ డ్యామ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సోమశిల ప్రాజెక్ట్ నిర్మాణం 1970లలో ప్రారంభమైంది. 1981లో ఈ డ్యామ్ పూర్తయింది. ఈ డ్యామ్ యొక్క నిర్మాణానికి దాదాపుగా 82 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అదే అప్పట్లోనే అంత ఖర్చు పెట్టారు అంటే అటువంటి డ్యామ్ ఈ రోజుల్లో కట్టాలంటే 82 కోట్ల రూపాయలు ఏం సరిపోతాయండి. దీన్ని నిర్మించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సాగునీటి సరఫరా, తాగునీటి అవసరాలు, వరద నియంత్రణ, మత్స్యకారుల అభివృద్ధి. చుట్టూ కొండలు, ఆ కొండల మధ్యన నీరు. దృశ్యాన్ని చూడడానికి ఎంతో బాగుంది. ఇది ఒక పర్యాటక స్థలంగా కూడా ప్రసిద్ధి చెందింది. పెన్నా నదిపై ఉన్న ఈ డ్యామ్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 11.4 టీఎంసీలు. ఇది మొత్తం ఏరియా దాదాపుగా 7,650 హెక్టార్లకు పైగా. దీని ద్వారా నెల్లూరు, చిత్తూరు జిల్లాలలోని లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇది పూర్తిగా నిండి
అద్భుత దృశ్యాలను ప్రదర్శిస్తుంది. ఆ టైంలో పర్యాటకులు అధికంగా వచ్చి ఈ దృశ్యాన్ని ఆస్వాదిస్తారు. ఈ డ్యామ్ ప్రసిద్ధిగాంచిన సోమశిల శ్రీ రామేశ్వరం ఆలయం దగ్గరలో ఉండటం వల్ల పర్యాటకుల సంఖ్య మరింత పెరిగింది. మీకు సమయం కుదిరితే ఈ సోమశిల డ్యామ్ను చూసేందుకు ఒక్కసారైనా విజిట్ అవ్వండి. ఇప్పటి పరిస్థితులు చూస్తున్నట్లయితే 2024లో భారీ వర్షాల కారణంగా సోమశిల డ్యామ్ పూర్తిగా నిండి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దీనివల్ల పలు గ్రామాలకు వరద ముప్పు ఏర్పడినప్పటికీ ప్రభుత్వ విభాగాలు సమయానికి స్పందించడం, రక్షణ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ డ్యామ్ మరింత శక్తివంతమైన మానిటరింగ్ వ్యవస్థతో నిర్వహించబడుతుంది. ఈ సోమశిల డ్యామ్ యొక్క ప్రాముఖ్యతను చూసుకున్నట్లయితే ఇది నెల్లూరు జిల్లా రైతుల సాగుకు ఆధార స్తంభంగా నిలుస్తుంది. అంతేకాకుండా పర్యాటక అభివృద్ధికి ఇది ఒక కేంద్ర బిందువుగా మారింది. ఒక్కసారి ఇలా చూడండి, ఎంత అందంగా కనపడుతుందో. చల్లటి గాలి, ఆ వాతావరణం, ఆ క్లైమేట్ మామూలుగా ఉండదండి. ఒక్కసారి విజిట్ అవ్వండి. మేము ఇక్కడి నుంచి తిరిగి కిందకి వెళుతున్నాము. ఇంత గొప్ప చరిత్ర ఉన్న సోమశిల డ్యామ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్లో తెలియచేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన క్రియేటర్ సూర్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం.